వెల్కమ్ టు అవర్ ఛానల్ పుత్తడి బొమ్మ. మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. రేపే శుక్రవారం. రేపు అమావాస్య తరువాత వస్తున్న శుక్రవారం. సహజంగా అమావాస్య తరువాత వచ్చిన రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే రేపు శుక్రవారం రోజున రహస్యంగా చిటికెడంటే చిటికెడే కుంకుమతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఇక మీకు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉండే కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి. ఏ దుష్టశక్తి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా, ఏ దుష్టశక్తి వల్ల మీ ఇంట్లో కష్టాలు మొదలైనా అది ఖచ్చితంగా పరారైపోవలసిందే. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి దుర్గామాతకి ఇష్టమైనటువంటి రోజు. శుక్రవారం రోజున అమ్మవారి కటాక్షం కోసమని ప్రతి మహిళ కూడా పూజ చేస్తుంది. శుక్రవారం రోజున పూజించటం వల్ల దుర్గామాత కటాక్షం కలుగుతుందని, ఇక సిరి సంపదలకి లోటు ఉండదు అని, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని మన నమ్మకం. శుక్రవారం రోజు చేసే పూజలలో ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం అంటే లక్ష్మీదేవతకి ఇష్టం. అందుకే శుక్రవారం రోజున ప్రతి ఆడవాళ్ళు కూడా ఉదయాన్నే నిద్రలేచి ఎన్నో రకాల ముగ్గులు వేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా ముగ్గు వేయటం మర్చిపోకూడదు. లక్ష్మీదేవికి ముగ్గు చాలా ఇష్టం. హిందూ ధర్మాల ప్రకారం వాకిట్లో ముగ్గు వేయటం మన సాంప్రదాయం. ముగ్గు వేస్తే అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని మన నమ్మకం. ఈ ముగ్గు వేయడం వెనుక సైన్సే కాదు, శాస్త్రమే కాదు, సైన్స్ కూడా ఉంది. ముగ్గు సహజంగా బియ్యం పిండితో వేసేవాళ్ళు పూర్వకాలంలో. బియ్యం పిండితో ముగ్గు వేయటం వల్ల ఆ పిండిని చీమలు తినేవి. అలా తినే చీమలు అనేవి మనకు హాని కలిగించకుండా, అలానే ఒక మూగ జీవికి ఆహారాన్ని పెట్టిన వాళ్ళంగా పుణ్యాన్ని పొందుతూ ఉంటామని పురాణాలు చెబుతున్నాయి. అలానే ఈ బియ్యం పిండి వేయటం వల్ల చెడు క్రిమి కీటకాలు మన ఇంటి లోపలి వరకు రాకుండా అక్కడే ఆగిపోయి ఆ పిండిని తింటూ ఉండేవి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇలా ముగ్గు వేయటం వల్ల చెడు గాలి కూడా ఇంట్లోకి రాదు అని, దుష్టశక్తి కూడా ఇంటి లోపలి వరకు రాదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ప్రతి శుక్రవారం కూడా ఇంటి బయట ముగ్గు వేయటం ఆనవాయితీ. ఇకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికి, మన కష్టాలు తొలగిపోవటానికి మనం ఏ పరిహారం చేయాలి అంటే గనక, అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసమని చిన్న పరిహారం కుంకుమతో చేయాలి. కుంకుమ అనేది చాలా శక్తివంతమైనటువంటిది. కుంకుమ ఎర్రగా ఉంటుంది. కొన్నిసార్లు మనం గమనించినట్టు అయితే పెద్దవాళ్ళు మన నుండి దృష్టి దోషాన్ని కానీ, చెడు దృష్టి దోషాన్ని కానీ తొలగించడానికి ఎర్రని కుంకుమను ఉపయోగించడం జరుగుతుంది. ఎర్రని కుంకుమతో దృష్టి అనేది తొందరగా తొలగిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎర్రని కుంకుమ నీటితో కూడా దృష్టిని తీస్తూ ఉంటారు. లేదా అన్నంలో కుంకుమను కలిపి ముద్దలా చేసి ఆ ముద్దతో కూడా దృష్టిని తీస్తూ ఉంటారు. ఇలా నెగిటివిటీని తొలగించడంలో ఎర్రని కుంకుమ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక లక్ష్మీదేవి కటాక్షం అనుగ్రహాన్ని పొందటానికి కూడా కుంకుమ ఎంతగానో ఉపయోగపడుతుంది. కుంకుమార్చన చేయటం, కుంకుమతో అభిషేకం చేయటం, కుంకుమను లక్ష్మీదేవికి మన ఉంగరపు వేలుతో లక్ష్మీదేవికి ఎర్రని కుంకుమను సమర్పించి అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక ఇన్ని రకాలుగా కుంకుమ ఉపయోగపడుతుంది. కుంకుమ ప్రతి ఆడవారి యొక్క సౌభాగ్యానికి చిహ్నం కూడా. పెళ్ళైన ఆడవాళ్ళు కుంకుమ ధరించకుండా ఉండకూడదు అంటారు పెద్దలు. కుంకుమ సింధూరంగా కూడా పిలువబడుతుంది. ఇది పాపిడలో ధరించటం వల్ల అలంకరణీయంగానూ ఉంటుంది. అదేవిధంగా ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. నరదృష్టి కూడా తగలదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే కుంకుమను మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము. కుంకుమ కింద పడితే గనక అది అశుభంగా పరిగణించబడుతుంది అని కొంతమంది అంటూ ఉంటారు. కాకపోతే కుంకుమ అనుకోకుండా చేజారి కింద పడితే అది శుభకరమైనటువంటి విషయమే అని, శుభానికి సంకేతమే అని అంటున్నారు. అదెలా అంటే, భూదేవి అంటే భూమాత, దేవతతో సమానం. మన యొక్క మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు భూమాతని తొక్కుతూ అక్కడ ఎన్నో రకాల అపరిశుభ్ర
పరిశుభ్రతలు చేస్తూ ఉంటాము. అయినప్పటికీ భూమాత ఎంతో సహనంగా ఓర్చుకుంటుంది. మనల్ని ఎప్పుడూ కూడా చీదరించుకోదు. అలాంటి భూమాత ఈ యొక్క కుంకుమను ధరించినట్టు మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల కుంకుమ పొరపాటున చేజారి కింద పడితే అది అంత అశుభకరమైనటువంటి విషయం కాదు అని చెబుతున్నాయి శాస్త్రాలు. అందువల్ల కుంకుమ పొరపాటున చేజారిన అంతగా పెద్దగా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ పదే పదే కుంకుమ చేజారుతూ ఉంటే లక్ష్మీదేవి ఫోటోకి కుంకుమను కొద్దిగా పెట్టి అమ్మవారిని వేడుకోండి. మీ యొక్క మాంగళ్యం చల్లగా ఉండాలి అని, మీ ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యం లేకుండా ఐశ్వర్యంతో ఉండాలి అని, తప్పులు ఏవైనా ఉంటే మన్నించమని లక్ష్మీదేవిని వేడుకోండి. ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇంతటి శక్తివంతమైన ఇంత ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి కుంకుమతో మరి రేపు అమావాస్య తరువాత వస్తున్న శుక్రవారం రోజు కుంకుమతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా రహస్యంగా చేయాలి. రహస్యంగా చేయటం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రహస్యంగా చేసే పరిహారాలు ఎక్కువగా శక్తివంతమైనటువంటివి. ఎవరి దృష్టి ఎవరి కన్ను పడకుండా చేసే కొన్ని రకాల పరిహారాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. సహజంగా మానవులు ఎక్కువగా ఈ రోజుల్లో కష్టపడుతున్నారు, ఎక్కువగా శ్రమిస్తున్నారు అంటే అది డబ్బు కోసమే. అందుకే ఈ రోజుల్లో ఎక్కువగా డబ్బు ఉండే వారికే సమాజంలో ఎక్కువగా విలువ ఉంటుంది. ఆ విలువ కోసమైనా సరే డబ్బుని సంపాదించాలి అని నిర్ణయించుకుంటారు ప్రతి ఒక్కరూ. ఆ డబ్బు ఎంతో కష్టపడినప్పటికీ కొంతమంది చేతిలో అసలు నిలవదు. మరికొంతమంది చేతిల్లో ఏమీ కష్టపడకపోయినా అతి తక్కువ కష్టంతోనే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే వారు చేసుకున్నటువంటి పాప పుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా సరే దాన ధర్మాలు చేసే గుణం కలిగి ఉండాలి. దాన ధర్మాన్ని మించినటువంటి దాన ధర్మాన్ని మించినటువంటి పూజ ఇంకొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యం కోసం చేసే పూజలు మనకి సహజంగా కొంత పుణ్యాన్ని ఇవ్వవచ్చు. కానీ దాన ధర్మాలు ఎదుటివారి ఆకలిని తీర్చే పుణ్యాలు మాత్రం అత్యంత ఎక్కువ స్థాయిలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఎక్కువగా పుణ్యాలు దాన ధర్మాలు చేయాలి. పుణ్య కార్యక్రమాలలో దాన ధర్మాలు ముందందులో ఉంటాయి. అందులో అన్నదానం ఒకటి. ఇలా ఏదైనా వీలైనంత దానం చేస్తూ పోవాలి. మీ దగ్గర ఉన్న దాంట్లో మీకు తోచినదే సంతోషంగా మనస్ఫూర్తిగా ఇచ్చి తృప్తి పడండి. దానం చేశాక అయ్యో డబ్బులు పోయాయి, అనవసరంగా దానం చేశామే అనే అసంతృప్తి భావన మాత్రం రావద్దు. అలాంటప్పుడు మీకు ఇచ్చి మరచిపోవాలి. అలాంటప్పుడే లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. ఇకపోతే రహస్యంగా కుంకుమతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ఈ పరిహారం కోసమని చిటికెడు కుంకుమను నీటిలో కలపండి. అందులో ఒక ఎర్రని మందారం పువ్వుని వేయండి. అలా వేసినటువంటి మందారం పువ్వు కుంకుమ నీటిని మీ ఇంటికి కానీ మీకు కానీ దృష్టిని తీసుకోండి. మీ ఇంటికి దృష్టి తగిలి ఉంటే ఈ మందారం పువ్వు ఎర్రటి నీటితో దృష్టిని తీసి ఆ నీటిని ఎవరికి తగలకుండా ఎవరు తొక్కకుండా ఆ నీటిని పడవేయండి. ఒకవేళ మీ ఇంట్లో వ్యక్తులు బాగా సంపాదిస్తూ ఉంటే వారిపై దృష్టి దోషం అధికంగా ఉంటే వారికి కూడా దృష్టిని తీసి ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే దృష్టి దోషం క్షణాలలో తొలగిపోతుంది. 60 నిమిషాల్లోనే అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. ఖచ్చితంగా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు జీవితంలో మీరు ఎదుగుతూ ఉంటారు. మీ సంపాదన పెరుగుతూ ఉంటుంది. తెలుసుకున్నారు కదా. రేపు అమావాస్య అయిన మరుసటి రోజు శుక్రవారం రోజున మనం ఎర్రని నీళ్ళు కుంకుమతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.